ఇప్పుడు డజన్కి పైనే పేర్లు వినిపిస్తాయి. అంతగా పాన్ ఇండియా హిట్లు కామన్ అయ్యాయి. అప్పట్లో కమల్, రజనీ, అమితాబ్కి ఇలాంటి గుర్తింపు దక్కింది. ఇప్పుడు ప్రభాస్, చరణ్, తారక్, బన్నీ, యష్ అండ్ కోకి ఇలా ఫోకస్ అయ్యే అదృష్టం దక్కింది. అంతవరకు ఓకే, కానీ పాన్ వరల్డ్ హీరోగా మన మార్కెట్ నుంచి మొదటి హిట్ కొట్టే హీరో ఎవరు? పాన్ వరల్డ్ మార్కెట్లో మైలేజ్ పెంచుకునే స్టామినా ఉన్న స్టార్ ఎవరు? కల్కి 2898 ఏడీ మూవీ పాన్ వరల్డ్ మూవీగా రాబోతోంది. మే 9నే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తే నిజంగానే పాన్ వరల్డ్ హీరోగా కూడా ముందుగా ప్రభాసే ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ పాన్ వరల్డ్ మార్కెట్లో దుమ్ము దులపాలంటే కంటెంట్కి తగ్గ అదృష్టం కూడా యాడ్ అవ్వాలి. అదే మహేష్ సినిమాకు అడ్వాంటేజ్గా మారేలా ఉంది. రాజమౌళి మేకింగ్లో వచ్చిన RRRకి ఆస్కార్ రావటమే కాదు, హాలీవుడ్ ప్రముఖులకు ఆ సినిమా తెగ నచ్చింది. యూఎస్, యూరోప్లో ఉండే నాన్ ఇండియన్స్కి ఈ సినిమా తెగ నచ్చేసింది. అందుకే రాజమౌళి నెక్స్ట్ తీసే సినిమాకు పాన్ వరల్డ్ మార్కెట్లో కాలం కలిసొచ్చే అవకాశం ఉంది. RRR తర్వాత రాజమౌళి తీసే సినిమా వల్ల మహేష్ బాబు పాన్ వరల్డ్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నాడు. హాలీవుడ్ సంస్థలు, టెక్నీషియన్స్ కూడా పనిచేయటం వల్ల ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మహేష్ బాబు ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ సినిమా వచ్చేలోపు ప్రభాస్ మూవీనే కాదు, యష్ సినిమాలు కూడా రాబోతున్నాయి. అవి వర్కౌట్ అయితే పాన్ వరల్డ్ హీరోగా తను కూడా ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది. KGF స్టార్ చేస్తున్న టాక్సిక్ యూరోప్ మాఫియా కాంటెంట్ తో వస్తుంది కాబట్టి ఇది పక్కగా పాన్ వరల్డ్ మార్కెట్ ని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కంటెంట్ ఏమాత్రం బాగున్నా పాన్ వరల్డ్ మార్కెట్ లో తొలి ఇండియన్ గా యష్ ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ రేసులో దూసుకొచ్చే పనిలో ఉన్నాడు రణబీర్ కపూర్. యానిమల్ తో 1000 కోట్లకు చేరువలో వెళ్లిన రణబీర్ కపూర్ రామాయణ్ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. ఇంగ్లీష్లో కూడా తెరకెక్కబోయే ఈ సినిమాతో తన ఫేట్ మారే ఛాన్స్ ఉంది. ఇక క్రిష్ 4తో హృతిక్ కూడా పాన్ వరల్డ్ మార్కెట్ మీద గురి పెట్టాడని తెలుస్తోంది. ఆల్రెడీ హాలీవుడ్ బ్యాచ్ రంగంలోకి దిగుతోంది. అలాగే గ్రీక్ గార్డ్గా తనకి మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే పాన్ వరల్డ్ మార్కెట్లో వెలిగే అవకాశం హృతిక్కి ఉంది. రణ్వీర్ సింగ్ కూడా శక్తిమాన్ అంటూ సూపర్ హీరోగా మారబోతున్నాడు. 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే ఈ సినిమాతో వరల్డ్ మార్కెట్ మీద దండెత్తబోతున్నాడు. కేవలం పాన్ వరల్డ్ మూవీ తీస్తే పాన్ వరల్డ్ హీరో అవుతాడు అనలేం. అయితే ఆరెంజ్లో హిట్ని, ఇమేజ్ని సొంతం చేసుకుంటే మాత్రం సీన్ మారే అవకాశం ఉంది. బాహుబలితో రష్యా, జర్మనీ, జపాన్లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న ప్రభాస్కి, అలానే RRRతో ఫోకస్ అయిన చెర్రీ, తారక్కి పాన్ వరల్డ్ మార్కెట్లో స్టార్స్గా ఎదిగే అవకాశం ఎక్కువ ఉంది. అయితే వీళ్ళని ఈ స్థాయిలో తీసుకువెళ్లిన రాజమౌళి ఇప్పుడు మహేష్తో సినిమా తీస్తున్నాడు కాబట్టి తనే తొలి పాన్ వరల్డ్ స్టార్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే యష్, రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ తో పోలిస్తే పాన్ వరల్డ్ మార్కెట్లో ప్రభాస్, చరణ్, తారక్, మహేష్కే ఫోకస్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంది.